चातुर्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमदृक्तं त्रैपुरम्मः वागीशाद्यास्समनसस्रवार्थानामुपक्रमे नत्वाकृतकृत्याश्चुस्तन्नमानुगजाननं शारदा शारदां भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं कुर्यात् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनिप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। पालाय नीलोपशे नवकिङ्कणीकजालाभिरामजघनाय तकम्बराय शार्दूलनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते। यं ब्रह्मावरुणेन्द्ररुद्रमृतुस्तन्वन्ति दिव्यैस्तवैर्वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थितदुर्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणादेवाय तस्मै नमः। जन्माद्यसेतोऽन्वयादितश्चार्थेष्वभिज्ञस्वराट्तेने ब्रह्महृदाय आदिकवये मुक्ष्यन्ति यत्सूरया तेजो वाजभृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा नरस्तभकं सत्यं परं धीमहि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत्। योऽस्य उत्प्रेक्षगादिमज्जनिधने यो व्यक्तजीवेश्वरो सृष्ट्वेदमनुप्रविश्य ऋषिणा चक्रे पुरस्या स्थिताः यं सम्पद्य जहात्यजामनुषी सप्तः कलायं यथा तं कैवल्यनिरस्तयोनिभयं ध्यायेदजस्रं हरिम्। इति श्रीमद्भागवते महापुराणे दशमस्कन्धे उत्तरार्धे सप्ताशीतितमोऽध्यायः। श्रीकृष्णार्पणमस्तु। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। हरये नमः हरये नमः हरये नमः। राजोवाचा देवासुरमनुष्येषु ये भजन्ति शिवं शिवं प्रायस्ते धरणो भोजानतलक्ष्म्याः पतिं हरिम्। పరీక్షణ్ మహారాజు శృతుల యొక్క స్తుతిని విన్న తరువాత కనుకనే నిన్నటి రోజున అహోరాత్రి వేదపారాయణం అనే పేరుతో తెల్లవారగట్ల 4 గంటల వరకు మొత్తం వేదపారాయణం చేశారు పిల్లలు. మనం ఏదైనా చేసే లోపాలని అది పూర్తి చేస్తుంది వేదస్థుతిని. అట్లాగే మనం చెప్పే ఈ కార్యక్రమం మొత్తంలో ఏ లోపాలు వచ్చినా అది పూర్ణ అవడం కోసం ప్రారంభం నుంచి వేదపారాయణం అవుతోంది. అది ఇవాళ కొంచెం ఘట్టం మిగిలిపోయిందని వాళ్ళు కూర్చొని పూర్తి చేసేస్తున్నారు. కాబట్టి మన లోపాలన్నింటినీ ఆ వేద పురుషుడే సవరణ చెయ్యాలి అని ప్రార్థిస్తాం మనం. సరే, ప్రకృతిలోకి వస్తే పరమాత్మ అమంగళ స్వరూపమైనటువంటి రూపంలో శివుడుగా కనపడుతూ ఉంటాడు. ఆ వేషం అవన్నీ చూస్తే అంతే కదా. అటువంటి వారిని సేవించినటువంటి వారు ఎక్కువ ఐశ్వర్యవంతులుగా కనపడుతున్నారు లోకంలో. లక్ష్మికి పతిగా ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధన చేస్తున్న వాళ్ళు ఎక్కువగా అలా కనపడటం లేదు అని ఆయనకి ఆ ప్రశ్న ఎలా వచ్చిందో తెలియదు. కానీ లోకంలో మనం చూస్తే మాత్రం విష్ణువాలయాల్లో చక్కెర పొంగలి, దధ్వజనం, పట్టుబట్టలు వగైరా వగైరా కనపడుతూ ఉంటాయి విష్ణు ఆలయాల్లో. ఈశ్వరాలయాల్లో దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎప్పుడో పెళ్లినాడు తప్పిస్తే కొబ్బరి చెప్పలు, విభూది తప్ప ఇక్కడేం కనపడవు. అయితే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతన ధర్మశాస్త్ర వచనం ఒకటి ఉన్నది. అక్కడ ఐశ్వర్య శబ్దానికి లోకంలో ఉండే ఐశ్వర్యం చెప్పుకుంటూ ఉండడం అన్నది. ఐశ్వర్యం అనేటటువంటి శబ్దానికి మోక్షము అనేటటువంటి అర్థాన్ని దక్షిణామూర్తి స్తోత్రంలో చివరిని చెప్పారు. సరే, లోక వ్యవహార దృష్టితోటి అడిగారు పరీక్షణ్ మహారాజు అని అంటే ఆశ్చర్యమేమీ లేదు. పైగా శివ విష్ణు భేద భావనను దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది ఈ ప్రశ్న. విరుద్ధశీలయోహో, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటున్నారు కదా. విష్ణుమూర్తి యొక్క ఆలయంలో అయినట్లయితే సగుణస్వరూపమై చతుర్భుజాకారములతో కూడుకున్న పీతాంబరధారి అయినటువంటి ఆ పరమాత్మను సేవిస్తాం. శివాలయాల్లో ఎక్కడ విగ్రహ పూజ అనేటువంటిది కనపడదు. లింగాకారంలో ఉండే ఈశ్వరుణ్ణి పూజ చేయమంటారు. సరే, ఇటువంటి స్థితిలో
ఈ భేదం ఎందుకు వస్తున్నది? భక్తులకు పరమాత్మ దగ్గర ఉండేదానికంటే విపరీతమైన ఫలం వస్తోంది కదా అన్నది ప్రశ్న. ఆయన దగ్గర భస్మమాత్రమే ఉంటే భక్తులకు ఐశ్వర్యం, ఆయన దగ్గర సర్వాలంకారాలు ఉంటే భక్తులకు అటువంటి ఐశ్వర్యాలు కాకుండా ఏదో జ్ఞాన మార్గం ఆ రకమైనటువంటి స్థితి అని అంటే శ్రీశుకులు వారు చెబుతున్నారు, నాయన ఈ విరుద్ధశీలురు ఇద్దరు అనని భావన చేయడం అక్కర్లేదు. పరమాత్మ పరమానంద పరిపూర్ణుడు ఇప్పుడు కూడా శివశక్తియుత శశ్వత త్రిలింగో గుణసంవృత అని శివుడు అనే పేరు ఎప్పుడు వచ్చింది? పరమాత్మ స్వరూపంలోంచి సగుణ స్వరూపంలోకి అవతరించిన తర్వాత వచ్చింది. అతడు ప్రకృతి సంగమం కలిగినప్పుడు, అంటే ప్రకృతితో మాయా సంబంధం కలిగినప్పుడు ఆ ప్రకృతి గుణముల చేత ప్రేరేపణ పొందినటువంటి వాడై ఏ ఏ పనులు చేయాలో దానికి తగిన రూపము నామము వీటిని ధారణ చేస్తుండేటువంటి వాడై ఉంటాడు. పరమాత్మలోంచి ప్రకృతి అంటే త్రిగుణ స్వరూపము, అది మహత్తత్వంగా ఉద్భవించింది అని పౌరాణిక సంప్రదాయ ప్రకారం ఈ మహత్తత్వం అనేటువంటి దాంట్లోంచి అహంకారం పుట్టింది అని అంటారు. అక్కడ అహంకారం 3 రకాలుగా ఉన్నది. సాత్విక రాజస తామస భేదం చేత అందులోంచే మొత్తం ఇంద్రియాలు మహాభూతాలు ఇన్ని షోడశ వికారములు కూడా దాని నుండే ప్రాదుర్భావం చెందాయి. భగవంతుడైనటువంటి హరి పరమానంద రూప నిర్గుణ ప్రకృతికి అతీతమైనటువంటి వాడై విష్ణువు అనే పేరుతో ఉంటున్నాడు. ఎందుకంటే పాలనం చెయ్యడం విష్ణువు యొక్క దేహధారణ చేసినప్పుడు విష్ణువు యొక్క స్వరూపం. పాలనం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ కొడుకుకి వేరు ఇంకొకటికి వేరు అని చెప్పి న్యాయాలు చెప్పడం ప్రారంభిస్తే పరిపాలనలో అది యుక్తం కాదు, పాలకుని యొక్క ధర్మం కాదది. కనుక త్రిగుణములకు అతీతమైన స్వరూపంలో ఉంటూ ఈ రాగద్వేషాదులేవి స్పర్శ లేకుండా ఉంటాడు ఆయన. కాబట్టి సేవ చేస్తే అప్పుడు నిర్గుణుడవుతాడు అని ఈ జ్ఞాని కూడా నిర్గుణుడవుతాడు, పరమాత్మను ఆరాధించేవాడు. ఇక్కడ వచ్చేటప్పటికీ చిన్న అశ్వమేధయాగాలు పూర్తయిన తర్వాత మీ తాతగారైనటువంటి ధర్మరాజు గారు కృష్ణుణ్ణి కూడా ఈ ప్రశ్న వేశారట. వేస్తే లోక కళ్యాణం కోసం భూలోకంలో అవతరించినటువంటి పరమాత్మ ఆ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పారు, నాయనా ఎవరి మీద నేను అనుగ్రహించదలుచుకున్నానో వాణ్ణి ఐశ్వర్య విముఖుణ్ణి చేస్తాను, సంపదలు అక్కడ ఉండనివ్వను అని. ఎందుకోసం అనుగ్రహించడం అనే మాటకి ముక్తిని ఇవ్వదలిచినప్పుడు ఈశ్వరానుగ్రహాదేవ అద్వైత వాసన పుడుతుంది అని అంటారు, పుంసాం అద్వైత వాసన అని. పరమేశ్వరుడు అక్కడ ఈశ్వరుడు లేదా విష్ణువు ఈ పదాలన్నీ ఈ వేదాంత మార్గంలోకి వచ్చేప్పుడు ఒకరినే చెబుతాయి. ఆ పరమేశ్వరుడు ఇప్పుడు మోక్ష మార్గాన్ని వదులుచుకున్నాడో వాడి దగ్గర ఉంటుండే ధనాదులన్నింటినీ తొలగింప చేసేస్తారు. ఎందుకు అని వీడే దుఃఖపడుతుంటే వాడి దగ్గర 4 రూపాయలు ఉన్నాయనేటప్పటికీ బంధువులందరూ బయలుదేరి దగ్గరికి వస్తారు. అవి కాస్త వెళ్ళిపోయి కాఫీకి పాలు ఇవాళ పట్టరావడం కుదరలేదయ్యా, ఇవాళకి కాఫీ మానేద్దాము అని అనుకుంటే కాఫీ కూడా లేకుండా ఇక్కడెందుకు రా ఇంకోటి ఇంటికి పోదాం అనుకుంటారు ఈ పోయేవాళ్ళు. అలాగ స్వజన పరిత్యాగం అవుతుంది ముందు. అదైన తరువాత అది జ్ఞానం అనేటటువంటి ప్రాప్తి వీడికి కలగకపోయినట్లయితే, లేదా వాళ్ళందరూ వచ్చేసేసి మళ్ళీ ఏమయ్యా కాఫీ లేకపోతే ఇలాగా నువ్వేదో శ్రమ పడాలి అని అంటే మళ్ళీ బయలుదేరుతాడు. మళ్ళీ బయలుదేరాడు అనంటే కృష్ణార్పణం, ఈ మార్గాన్ని పొందగలిగిన వాడు కాలేకపోయాడన్నమాట. ఎప్పుడైతే అతడు ప్రయత్నం చెయ్యడం కూడా మానేశాడో ఇంకెవరు కూర్చోరు కదా, కాఫీ లేకపోతే ఎలాగా అన్నారు. సరే చూద్దామని ఎవరినో అడిగి పట్టుకొచ్చి పెట్టాడు కాఫీ. మరుసటి రోజు మళ్ళీ మామూలుగానే కూర్చున్నాడు. రోజూ వెళ్ళి కాఫీ అని ఎలా అడగలేరు కదా. ఇలా క్రమంగా వీళ్ళు దూరంగా పెడితే అప్పుడు భక్తులతోటి మైత్రి ఏర్పడుతుంది. భక్తులు జ్ఞానులు వాళ్ళతోటి మైత్రి ఏర్పడితే వచ్చే సౌకర్యం ఏమిటి అని, భోజనం ఇవాళ పనసకాయ కూర ఉందా, గారెలో ఆవళ్ళు వేస్తున్నారా లేదా అని అడగరు వాళ్ళు. పరమేశ్వరుణ్ణి పూజ చేయడానికి దీని పేరు పువ్వులున్నాయా లేదా తాళం వేయడానికి తాళాలున్నాయా లేవా అని ఇదే ప్రశ్న వస్తుంది అక్కడి నుంచి. అంటే పరమేశ్వర సంబద్ధమైనటువంటి ప్రశ్నే. అటువంటి రీతిగా వాణ్ణి అనుగ్రహించి సత్సంగం అనేటువంటిది ఏర్పాటు చేస్తాం వారికి అని. అప్పుడు
ఉత్కృష్టమైనటువంటి ఆ సూక్ష్మ స్వరూపమైనటువంటి చిన్మాత్ర స్వరూపుడైనటువంటి పరమాత్మను వారు సమస్తమైన వాటిని విడిచిపెట్టి పొందుతారు. వాళ్ళు జ్ఞాన ప్రయత్నం చెయ్యకుండా వాళ్ళకేదో జ్ఞానాన్ని నేను పట్టుకెళ్ళి ఇచ్చేయడానికి వాళ్ళు నాకేం మేనమామలు మేనత్త కొడుకులు కాదు, అది తప్పదు కదా. అయితే ఈ రహస్యాన్ని తెలుసుకోలేక ఆయన్ని పూజ చేస్తే ఇవేవో తగ్గిపోతున్నాయ్యా, లాభం లేదు అన్నారు రామాయణ పారాయణ చేస్తే ముందు కష్టాలు వస్తాయట కదా అండి అని. అది మాత్రం అబద్ధం. రామాయణ పారాయణ చేస్తే సుఖాలే వస్తాయి. వీడి కష్టపరంపర ఇంకా ఆ తాను చేసేటటువంటి రామభక్తి వలన పోగొట్టుకోలేని స్థితిలో ఉంటే, అందుచేత ఇక్కడ వారు చెప్పేది ఏమిటి, లోకంలో ప్రజలు ఏం చేస్తూ ఉంటారయ్యా జనులంటే శీఘ్రంగా సంతోషించేటటువంటి వాళ్ళని ఉపాసన చేస్తూ ఉంటారు. అది కూడా ఆ శీఘ్రతోషత్వం అనేటటువంటి దాంట్లో కూడా అవాంతర భేదాలున్నాయి. ఈశ్వరుని ఆరాధన చేస్తామయ్యా అంటే చేయండి, రేపటికే వీడు కోటీశ్వరుడైపోడు. కానీ రేపటికే కోటీశ్వరుడైపోయే ఉపాసనలు ఉన్నాయి కొన్ని, పిశాచ రాక్షసాద్య ఉపాసనలు. వాడు చేస్తే ఎవరింట్లోనో రూపాయలు అటుకొచ్చి మన దగ్గర పెట్టేస్తాడు వీడు. మరి ఈశ్వరుడు అలా చేయడుగా. వీడి యొక్క ప్రవృత్తి ద్వారా ఎవడి చేతనో వీడికి ఇప్పించడమో, వీడి ప్రవృత్తి ద్వారా సంపాదింప చేయటమో ఏదో చేసి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కనుక ఆశుతోషులైనటువంటి ఇతర దేవతలను ఐశ్వర్యాదుల కోసమని రాజ్యాదుల కోసమని ఉపాసన చేస్తుంటారు. అలా చేసి చివరికి వాళ్లను కూడా అవమానం చేస్తుంటారు. వాళ్ళు ఏ ఈశ్వరుడు వల్ల ఉపాసన చేసి ఫలితాన్ని వీడికి కావలసింది పొందాడో అది ఎలాగా అనంటే, సద్బుద్ధి ఉంది భర్తను సేవించేటటువంటి స్త్రీ భర్త వలన తాను గౌరవం పొందుతూ, మొగుడు కొడుతూ ఉంటాడు అనుకోండి, ఆ అమ్మాయిని ఎవరు గౌరవించరు. ఆ మొగుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనుకోండి, పుట్టింటి వారు వాళ్ళు చేసే గౌరవం కంటే మరికొంచెం ఎక్కువ చేస్తారు. వాళ్ళ ఆయన ఏమైనా అంటాడే జాగ్రత్తగా చూడకపోతే అని. ఈ గౌరవాన్ని గొప్పదిగా చేసుకుని భర్తనే తిరస్కరించేటటువంటి స్త్రీలు ఉంటారు. నా గౌరవం ఇది అని. అది స్వయంగా వచ్చినదా, భర్త అనురాగము చేత వచ్చినదా అనే విచారణ మరిచిపోతారు. అట్లాంటి వారు కొంతమంది, అందరూ అలాంటి వారు అవుతారని కాదు. అట్లాగే ఈశ్వరాదులను ఉపాసన చేసి ఐశ్వర్యాదులను పొంది ఇదంతా మన వల్లే వచ్చింది అని అనుకుని ఆ ఈశ్వరాదులను కూడా తిరస్కరించేటటువంటి వారు కొంతమంది ఉంటుంటారు. దీనివల్ల లోకంలో శీఘ్రంగా ప్రసాదించేటటువంటి వారు అన్నప్పుడు శివుడు బ్రహ్మ, రావణాసురుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ ఈశ్వరుని బ్రహ్మని ఉపాసన చేసి ఫలితాన్ని పొందారు తప్ప మరి విష్ణువును ఉపాసన చేసి పొందలేదు. విష్ణువును ఉపాసన చేసి కూడా ఐశ్వర్యాన్ని పొందినవాడు ధ్రువుడు లేడా? అది ఊరికే ప్రాయోవాద అని ఏవి ఎక్కువగా లోకంలో ఉంటాయో దాన్ని చూస్తూ ఉంటాం సామాన్యంగా. ఈ ప్రసంగంలో ఒక చిన్న ఇతిహాసాన్ని చెబుతాం వినండి. భగవంతుడైనటువంటి శివుడు వృకాసురుడు అనేవాడికి వాడు కోరుకున్న వరాలు ఇచ్చేశాడు. ఆయన శకుని అనే రాక్షసుడు యొక్క పుత్రుడు అన్నమాట. దుష్టబుద్ధి కలిగిన వృకాసురుడు వాడికి కొడుకుగా పుట్టాడు. నారదుడిని చూచి ఆయన అడిగాట మధ్యలో ఎక్కడో సంచరించేటప్పుడు, ఏమయ్యా శీఘ్రంగా ఫలప్రదానం చేసేటువంటి దేవుడు ఎవరు అనని. ఈశ్వరునికి ఆశుతోషుడు అని పేరున్నది, తొందరగా సంతోషిస్తాడు అని. ఎందుకు తొందరగా సంతోషిస్తాడు? అసలు మామూలుగా చూస్తే వీడి గొడవ మనకెందుకురా, ఎంతోసేపు వీడిని చేయించి ఎప్పటికో ఇవ్వడం ఎందుకు, తొందరగా వాడికి పారేస్తే పోతాడు ఇక్కడి నుంచి అని చెప్పి ఆ ఈశ్వరుని ఆరాధించిన ఆయన అని చెప్పారట. అతడు వెంటనే గుణం కాని దోషం కాని ఏదైనా చిన్నది కనపడితేనే దానికి ఫలితాన్ని ఇస్తాడు. అక్కడికి వెళ్ళి అపచారం చేస్తే దాని ఫలం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఉపచారం చేస్తే దానికి ఫలితము వెంటనే ఉంటుంది. అటువంటి ఉపాసనలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగరూకులై ఉండాలి. సప్తాహం తొందరలో అయిపోయేది కదా, 7 రోజుల్లో మొత్తం భాగవతం మింగేస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికీ నియమ బాహుళ్యం. ఆఖరికి ధర్మశాస్త్రంలో కూడా ఇవాళ నుంచే మహాలయ పక్షాలు ఒకే రోజు మహాలయం పెట్టేటట్టయితే
అన్నీ చాలా నియమాలు. 15 రోజులు పెట్టే మాట అయితే కొబ్బరి నూనె రాసుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, ఈ నియమాలు లేవు. ఏకదివసం అయితే పూర్వరాత్రి ఆ రోజు రాత్రి నియమాలతో కూడుకుని ఉండాలి అని ప్రత్యేకమైనటువంటి పక్షాలు చెప్పుకొచ్చారు. ఆ తీరుగా స్వల్పమైన కాలంలో ఫలిస్తుందంటే స్వల్పమైన కాలంలో దోషాన్ని కూడా ఇచ్చేసే అవకాశం ఉంది. అక్కడ తొందరగా కాకుండా సావకాశంగా చేసుకు పెడదామయ్యా అన్నటువంటి దానికి పతనం ఉండదు. ఇది తేడా రెండింటికి. అంతే తప్పిస్తే ఏదో వారు తొందరగా అనుగ్రహించేశారు, వీరు చాలా ఆలస్యంగా అనుగ్రహించారు, ఈ మాటలకేమీ అవకాశం లేదు. కనుక ఆ పరమాత్మను సేవించవలసింది అని చెప్పేసేసి చెబితే ఆ ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాడై ఆ వృకాసురుడు కేదార క్షేత్రంలోకి వెళ్ళి తన శరీరంలో ఉంటూ ఉండేటువంటి మాంసఖండాలనే ఖండనం చేసేస్తూ ఆ పరమాత్మకు హోమం చేసేశాడు. చేసేటప్పటికి ఎన్నాళ్లలో 6 రోజులు చేశాడు. ఆ 6 లెక్కేమిటి అని 6 ఋతువులకు ప్రతీకములు, అంటే సంవత్సర కాలం చేసినట్టు అయిపోతుంది అని. షడ్రాత్రి దీక్షితస్యాతని అనుకల్పాలు చెప్పడంలో దీక్షా విధులలో 6 రోజులు చేయవయ్యా అని. షడ్వా అర్థవ సంవత్సర, సంవత్సర కాలం పూర్ణకాలం చేసినట్లు అయిపోతుంది. దాంతో పరమేశ్వరుడు ఇంకా ప్రత్యక్షం కాలేదట. ఒంట్లో మాంసం అయిపోయింది, ఇంకేం చేస్తాడు హోమం. సరే దీనికి ఉపాయం ఏమిటి అని 7వ రోజున తలకాయ నరికేసుకోవాలి అని ఆ శిరస్సును హోమం చేద్దాము అని ప్రారంభిస్తే అప్పుడు అగ్నికొండంలోంచి ప్రాదుర్భావం చెందినటువంటి వాడై వాడి 2 చేతులు కూడా ఒకేసారి చేత్తో పట్టేసుకున్నారట. ఎక్కడ తొందరగా నరికేసుకుంటాడు అనని, నరుక్కోకుండా ఉండడం కోసమని చేసి, సరే శంకర స్పర్శ ఎప్పుడైతే కలిగిందో దేహమంతా మళ్ళీ పరిపూర్ణ స్థితిని పొందేసింది. అమృతమయమైన చేతులు అని కదా వాళ్ళు వర్ణించేది. గతంలో ఆ కృష్ణ పరమాత్మ ముట్టుకునేటప్పటికల్లా వాళ్ళ శ్రమలన్నీ పోయినాయి అని వర్ణించున్నాం కదా. కృష్ణుడైనా శంకరుడైనా ఒకటే, దాంట్లో తేడా ఏమీ లేదు. ఆ తర్వాత పరిపూర్ణమైన దేహం వచ్చేసింది. నాయన ఏం కావాలో కోరుకో, పెందలాడే ఇచ్చేస్తాను, వెళ్ళిపోతానన్నాడు ఆయన. అంటే ఆ శరీరాన్ని పీడించటకు అని చెప్పారట. అంటే వాడు అంటాడు, నేను ఎవడి తలకాయ మీద చెయ్యి పెడితే వాడు భస్మమైపోవాలి అని వరం కోరుకున్నాడు, వాడు చచ్చిపోవాలి అని. సరే అది చూచారు, పాపం బాధపడ్డాడు ఆయన. ఏమిట్రా ఇంత తపస్సు చేసి చివరికి ఇలాంటి దౌర్భాగ్య కోరుకుంటున్నాడు, వెడిదో నేను ముట్టుకుంటే వాడు రోగాలు పోవాలని కోరుకుంటే అది లోకానికి క్షేమప్రదం. శంతను మహారాజు చెయ్యి అట్లాంటిదట. ఆయన ముట్టుకుంటే శరీరంలో రోగాలన్నీ పోతాయి. శం తనోతి, సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆ రోగనాశకుడమైనటువంటి హస్తం అయింది. అట్లాంటి స్వరూపం కాకుండా వీడు ఇలా కోరుకున్నాడేమిటి అని కొంచెం బాధపడ్డాడు. బాధపడితే సరే ఏం చేస్తాం, పాముకు అమృతం ఇచ్చినట్టుగా ఉంటుంది వీడికి వరమిస్తేను. అయినా ఏం చెయ్యాలి, తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఫలితం వస్తుంది అని వేదశాస్త్రములు చెబుతున్నాయి. ఇవ్వకపోతే ఆ వేదశాస్త్ర వచనములు అసత్యములు కావలసి వస్తాయి. కాబట్టి తథాస్తు అన్నాడు, వెళ్ళిపోయినాడు ఆయన. ఆ వృకాసురుడు పార్వతీ పరమేశ్వరుని ఎదురుగుండా చూచి మనస్సులో కోరిక ఏమంటే ఈ గౌరీదేవిని ఎత్తుకుపోదాము అని అనుకున్నాడు. అనుకుని ఊరుకున్నాడా? ఆ ఈశ్వరుడితోటి నువ్వు ఇచ్చిన వరం నిజమోనో కాదో నీ మీదే పరీక్ష చేస్తాను రా అన్నాడు. ఈశ్వరుని నెత్తి మీదే చెయ్యబెట్టాలి. ఇప్పుడు అయ్యేటప్పటికీ మనస్సులో ఉండే అభిప్రాయం కూడా భిన్నం. అంటే మనస్సన్యతు కర్మణ్యన్యతు వచస్సన్యతు అని మనస్సులోనూ కర్మలోనూ తాను మాట్లాడే మాటలోనూ వేరువేరు అభిప్రాయాలు కలిగే వాడిని దుర్జనుడు అని అంటారు. చెప్పిందేదో చేస్తాడు, అనుకున్నదేదో చెబుతాడు, 3 ఒకటే అవుతాయి. వాడు సజ్జనుడు అని వాడి యొక్క లక్షణం చెప్పారు. ఇప్పుడు వీడికి దుర్జనత్వం ప్రత్యక్షంగా కనబడుతోంది. వాంఛ గౌరీదేవిని ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడు ఆయన. ఇచ్చేశాడు కూడా రావణాసురునికి ఒక పర్యాయం. అందుచేత ఆ కోరిక కోరకుండా అతన్ని నశింపచేసేస్తే ఆమెను స్వీకరించేయవచ్చు అన్న దుర్బుద్ధి కలిగినటువంటి వాడై అతన్ని ఎత్తి మీదే చేయి పెట్టబోయేటప్పటికీ భయపడ్డాడు ఆయన. శంకరుడు వరం తానే ఇచ్చాడు, కానీ అది సత్యం అవ్వాలి కదా. సత్యం అవ్వాలంటే ముందు ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అనేటటువంటిది వస్తే కల్పంలో మళ్లీ పుట్టినవాడవుతాడు. మళ్లీ పుట్టడం అనేటువంటిది వాళ్ళకి ఎక్కడా లేదు. ఒకసారి దేహాన్ని ధారణ చేస్తారు, ప్రళయకాల పర్యంతం అట్లా ఉంటారు. ఆ ప్రళయకాల పర్యంతం ఉంటారు కనుక ప్రళయావసానము ప్రళయకాలం ప్రారంభమైనప్పుడు
శంకర భగవత్పాదులు చెబుతారు, నా విష్ణురు నా బ్రహ్మ నచ సురపతిని నా సవిత వీళ్ళెవరూ ఉండరు అని. అందుచేత పరిగెట్టడం ప్రారంభించాడు ఆయన. ఆ తీరు నువ్వు పరిగెడితే ఊరుకుంటానా, నువ్వు ఇచ్చిన వరం ఏదో ఇక్కడే తెలుసుకోవాలి కదా అని అయిన వెనకాలే బయలుదేరడం ప్రారంభించారు. దీనికి ప్రతీకారం ఏం చెయ్యాలి అనే ఆలోచన ఎవరికీ రాలేదు. అప్పుడు శంకరుడు ఉత్తర దిక్కుకి పరిగెడుతూ చివరికి అంధకారమును దాటి ఉంటూ ఉండేటటువంటి వైకుంఠలోకానికి వెళ్ళారు. అక్కడ నారాయణమూర్తి ఉన్నారు. భక్తులకందరకు అనుగ్రహాన్ని చూపిస్తూ ఉండేటువంటి వారే సర్వదుఃఖారి. ఈయన వెళ్ళి ప్రార్థించలేదు. అక్కడ శివుడి లాంటి దుఃఖావస్థలో ఉన్నాడు అని చెప్పి చూసినటువంటి వారలై బ్రహ్మాండమైన ఒక వటుస్వరూపాన్ని, బ్రాహ్మణ బాల వేషాన్ని ధరించాడు. ఆ ఎదురుగుండా రాక్షసుడికి ఎదురుగుండా మళ్ళీ వచ్చి, అయ్యా నమస్కారం అండి మహానుభావ, ఎక్కడి నుంచో పరిగెట్టుకు వస్తున్నట్టున్నారు, మేము సేవ చేయగలమా అని దండం పెట్టాడు. వాడికి పెట్టేటప్పటికి వినమ్రభావేనా అంట, ఓ వృకా, చాలా దూరం నుంచి వచ్చావు, అలసిపోయినట్టుగా కనపడుతున్నావు, క్షణకాలం విశ్రాంతి తీసుకోవయ్యా, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు, వినదగింది అయితే మేము కూడా కాస్త ఏదైనా యుక్తిని చెబుతాం దానికి నీకు అన్నారు. అంటే ఆ సృష్టికులు వారు అంటున్నారు, ఆ మధురమైనటువంటి వాక్యాలు వినేటప్పటికీ ఎంతటి వాడికి ఆ ఆర్ద్రత అనేది హృదయంలో బయలుదేరుతుంది. నిజమే వీడు చెప్పిన మాట కాసేపు కూర్చుని వెళ్ళొచ్చి అక్కడికి పోతాడులే శంకరుడు అనుకున్నాడు. అనుకుని తన యొక్క వృత్తాంతాన్నంతని చెప్పాడు. మరి పరీక్ష చేయాలి కదా ఈ వరం యొక్క ప్రభావాన్ని అని. అలా అంటావా, మాకు ఆ శివుడి మాటల మీద నమ్మకం లేదయ్యా. కారణం ఏంటంటే ప్రపంచకంలో అతడి వేషం చూసావు కదా, దక్షశాపం, పిశాచాలు పట్టుకున్న వాళ్ళ ఉంటాడు ఎప్పుడు కూడా. ఓ రాక్షస, నీకు కనుక నువ్వు ఉపాసన చేసిన శంకరుడు దాని మీద నాకు నమ్మకం లేదయ్యా అంటే నీకు కోపం రావచ్చు కదా. మరి నేను ఉపాసన చేసిన శంకరుడిని ఇలా అంటావా అని నువ్వే చూసుకో, నేను ఎత్తుగా నువ్వు చేయట్టుకో, ఏమైనా ప్రమాదిస్తుందేమో చూడు, నేనున్నాను ఇక్కడ. ఈ శివుడి మాట నమ్మకం ఏమిటయ్యా, ఆయన ఇచ్చిన వరాలు అని ఏదో చెప్పాడు. మొత్తం మీద అతడి మాటల వల్ల ఈశ్వరుడి మాటలు వ్యర్థము అని, అసత్యములు అని, మృష అని అనుకున్నాడు. అనుకుని, ఎందుకంటే ఏ కోరిక కోరితే అది అలా ఇచ్చేస్తుంటాడు ఆయన. ఇచ్చేసినవన్నీ తీరిపోతాయి. దానికి కూడా ఓ వ్యవహారము వ్యాపారము సరిపోయినటువంటివి ఉండాలి కదా. ఏది కోరితే అది ఇచ్చేసేటువంటి వాడు మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. ఇలాంటి సభలకు వస్తే దీనికి 1000 రూపాయలు నేను చేస్తున్నాను చందా అనేవాడు మా నాన్నగారి పేరు మీద. అది మళ్లీ సంవత్సరము మనం ఏర్పాటు చేసిన నాటికి కూడా రాదు. మళ్లీ సంవత్సరం మళ్లీ చదివిస్తాడు. పేరు చదవడం ఇవ్వడమే తప్పిస్తే వాచాలే తప్ప అసలు స్వరూపంలో ఉండేది కాదు. దాంతో ఈయన గారు వచ్చారన్నప్పుడు ఒరేయ్ వారి పేరు చదివేసేయండి అనేవారు. ఎందుకు ఇంక గొడవ ఇది, విడిపోతాడు అక్కడ లేకపోతే అది అయ్యేదాకా అక్కడి నుంచి కదలడు. నేను ఇస్తున్నాను మా నాన్నగారి ఆ పేర్లు ఇవన్నీ చెప్పి ఆయన ఇంతటివాడు అంతటివాడు ఈ వర్ణనలన్నీ వినే అవకాశాన్ని వీళ్ళకి పాడు చేయడం, అంటే టైంను పాడు చేయడం. అట్లా బాచాదత్తమే కనుక ఏమీ ప్రయోజనం లేదయ్యా అని మధురములైన మాటలతో చెప్పేటప్పటికి నిజమై ఉంటుంది. కాకపోతే అప్పుడే చూద్దాం, ఇంకా చూసేదేమిటి గోదావరి చూడడం, అయ్యా ఆ పనేదో అయిపోతే అప్పుడు చేయడానికి ఇంకేం లేదు అని మొత్తం మీద తన శిరస్సు మీద తన చేతినే పెట్టుకున్నాడు. సరే మస్తకం బదలైపోయింది, మరణించేశాడు. అమ్మయ్య అనుకున్నారు. జయ సిద్ధానాలు చేశారు. వృకాసురుడు మరణించిన తర్వాత పితృదేవతలు, దేవఋషులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా పుష్పవృష్టాలు కురిశారు. ఇలాగా శివుని పాపం ఆ బంధంలోంచి ఆ ఇబ్బందిలోంచి విడిపింపచేశాడయ్యా విష్ణువు. అందుచేత అప్పుడు శివుడితో అన్నారట, మహాదేవా వీడు వాడి పాపంతోటే పోయాడులే అన్నాడు. ఏమిటి వాడు చేసిన పాపం? తపస్సు చేసి వరాలను పొందాడు కదా, తపస్సు చేస్తే పాపాలు పోవాలి కదా. అయిన తరువాత చేసినది గౌరీదేవి మీద దృష్టి, ఈశ్వరుణ్ణి భస్మం చెయ్యాలనే ఆలోచన. ఇంతకంటే వేరే పాపం ఏం కావాలి? కాబట్టి వాడి పాపంతో వాడు పోయాడు. కానీ ఏమిటి ఆ అపరాధం అంటే, మహాత్ముల విషయంలో అపరాధం చేసిన వాడు లోకంలో ఎవడు క్షేమంగా ఉంటాడయ్యా? సరే జగత్తుకి సర్వమునకు ప్రభువైన నువ్వు ఆ కృతాపరాధుడి విషయంలో నువ్వు ఒక పొరపాటు చేశావు, క్షేమంగా ఉన్నావు, చాలా సంతోషం. నీ వంటి వాడి విషయంలో అపరాధం చేసినటువంటి వాడు క్షేమంగా ఉండడం అనేది సంభవించదు కదా అని చెప్పి ఈ చరిత్ర చెప్పారట. ఈ చరిత్ర విశేషం ఏమిటంటే, దీన్ని చదివినవాడు, విన్నవాడు, వినిపించినవాడు అందరూ కూడా శత్రుభయము నుండి విముక్తి పొందినటువంటి వారలై, అయ్యా శత్రుభయం ఒకటి పోతే సరిపోదండి మాకు,
పోన్లే సంసార బంధము నుండి కూడా విముక్తి పొందినటువంటి వాడే ఇలాంటి కథలన్నీ వింటుంటే ఎప్పటికో ఒకప్పటిగా మనస్సుకి ఈ ప్రపంచంలో ఉండేవి మనకి పనికిరావు అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది కదా. నిరంతరము మననం చేస్తుంటే అది మరికొంచెం బాగా కనబడుతూ ఉంటుంది. అట్లా విముక్తి పొందినటువంటి వాడు అవుతాడు. సాక్షాత్ పరమాత్మ యొక్క లీలా విశేషం ఇది అని అన్నారు. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే ఉత్తరార్ధే అష్టాశీతితమో అధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. శ్రీశుకౌవాచ సరస్వత్యాస్తటే రాజన్ ఋషే సత్రమాసదా వితర్క సమభూతేషాం త్రిష్వధీశేషు కో మహాన్. ఇక్కడ ఇంకో చరిత్ర కూడా చెబుతున్నాం. అంటే లోకంలో ఉంటుండేటువంటి వాళ్ళు ఆశుతోషుడు అనే దృష్టితో మాత్రం ఉపాసన చేసి వారి యందు భగవద్భావన లేకపోతే వచ్చేవాళ్ల ప్రమాదం చెప్పారు. అట్లా కాదయా, వీళ్లలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని విచారణ. ఇది ఈనాడు ఉంది, ఆనాడు ఉన్నది. ఆనందరామాయణంలో రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అని ఒక పెద్ద వివాదం. మా రాముడు గొప్ప అంటాడు, మా కృష్ణుడు గొప్ప అంటాడు, ఇద్దరు కొట్టుకుంటారు. ఇంకో చోటుకు వచ్చేప్పటికి శివుడా విష్ణువా అని విభాగం. ఇక్కడ రూపభేదాలు ఉన్నాయి, అక్కడ అవతార భేదమే తప్ప రూపభేదం లేదు. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికీ దీన్ని పట్టుకున్నవాళ్ళు దీన్ని పట్టుకున్నవారు, దాన్ని పట్టుకున్నవారు దాన్ని పట్టుకున్నారు. శివపురాణంలో పెడితే ఇందులో సరిగ్గా ఆ విష్ణుమూర్తిని గురించిన ఏ ఏ వర్ణనలు శాశ్వతుడు అవ్యయుడు అని ఉన్నాయో అవే మాటలతో అవే శ్లోకాలతో శివుని గురించి చెప్పారు. మహాభారతంలో పెడితే ఏదో విష్ణు విష్ణు అంటారు. ఆ రూపాన్ని చూస్తే విష్ణువు బాహిరమైనటువంటి నటుడు, వెనకాల ఉండే సూత్రధారుడు శివుడు అని తేలుతుంది ఒక రకంగా చూస్తే. సుమారు 10 రోజులు పట్టింది ఆ తత్వాన్ని ఏదో నేను గ్యాదర్ చేసినటువంటి మ్యాటర్ మాత్రం చెప్పడానికి. మహాభారతంలో శివుడు ఎవరో ఏమిటో అని 18 పర్వాలకి 18 పర్యాయాలు కనపడ్డాడు శివుడు అందులో. ఇప్పుడు ఇందులో కనపడలేదేంటి? ఎక్కడైనా ఇందులో విష్ణువు యొక్క 2 గాథలని ఒక అధ్యాయంలో చెప్పినటువంటి ఘట్టాలు ఎక్కడైనా ఉన్నాయా? నృసింహావతారం చక్కగా 4-5 అధ్యాయాల్లో మొత్తం స్వరూపం అంతా వర్ణించుకొచ్చి ఆ చివరి అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఈశ్వర త్రిపురాసుర సంహారం అనే ఘట్టం ఒకటి అందులో దూర్చేశారు పట్టుకుని, అధ్యాయం భేదం లేకుండా. నృసింహస్వామి చరిత్ర పూర్తయింది, అక్కడికి అవతార విషయం చెప్పడం అయింది అని ఊరుకోవడానికి లేకుండా త్రిపురాసుర సంహారాన్ని కూడా దూర్చారు అందులో. అది కూడా అయితేనే కానీ అక్కడికి పూర్తి కాలేదు. రహస్యం ఏమైనా తెలుసా? ఈ నృసింహస్వామి యొక్క అవతార క్రోధ పూర్తి శరభావతారంతో వచ్చినటువంటి ఈశ్వరుడు చేశాడు. శరభసాళువం అని మంత్రశాస్త్రంలో ప్రత్యేకమైనటువంటి ఒక స్థితి ఉన్నది. అది వస్తేనే కానీ ఈ క్రోధ పూర్తి అయినట్లు కాదు. ఆ అవతారాన్ని ఉపసంహరింప చెయ్యడానికి ఈ శరభమృగం యొక్క అవతారం కావలసి వచ్చింది. అక్కడ మంత్రశాస్త్రంలో చెబితే దాని స్వరూపం తెలుస్తుంది. అంచేత ఆ ఈశ్వరుణ్ణి స్మరిస్తేనే కానీ నృసింహుని యొక్క ఉగ్రత్వాన్ని మనం సహించలేం కనుక దాన్ని అందులో మంత్రశాస్త్ర దృష్ట్యా దాంట్లో పెట్టారు. ఆ నృసింహోగ్రత్వం అక్కడితో శాంతించింది అని. ఇట్లా ప్రతి అధ్యాయము, ప్రతి పాదము, ప్రతి శ్లోకము, ప్రతి అర్థము, ప్రతి పదము వాటితో ఇమిడి ఉంటుంది. ఏ ఏ కోణాలతో, మనం అన్ని కోణాలతో ఎక్కడ చూస్తాం? చూడగలిగితే ఒక్కొక్కటే బయటకు వస్తూ ఉంటాయి. అబ్బా, ఇంత రహస్యం ఉందా ఇందులో, ఇంకో కథను పట్టుకొచ్చి ఇందులో పెట్టడంలో అని అనుకున్నాం ఆ రహస్యం చూసినప్పుడు. ఇదే మరి సప్తాహంలో అవన్నీ చెప్పమంటే ఎక్కడ చెప్పాము? ఈ సమయానికి వారు చెప్పిన మాటలు చెప్పడానికి టైం సరిపట్టలేదు కదా. శ్రీశుకులు వారు చెబుతున్నారు, పరీక్షణ్ మహారాజా, మహర్షులందరూ ఒకరికి సరస్వతీ నదీ తీరంలో సత్రయాగం ప్రారంభించారు. ఏమిటయ్యా వీళ్ళకి వచ్చిన ప్రశ్న అని. బ్రహ్మ విష్ణువు శివుడు 3 ఒకటే అంటున్నారు కదా, ఇందులో ఎవరు గొప్ప ఏమిటి తక్కువ అసలు విచారణ చేయడానికి ప్రారంభించారు. ఏం చేయాలి, పరీక్ష చేసేద్దామయ్యా అన్నారు. వాళ్ళు మహర్షులు, వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. ఈశ్వరుడు కూడా వాళ్ళకి దాసానుదాసుని నుంచి చెబుతూ ఉంటాడు కనుక వాళ్ళు అప్పుడుగా భృగు మహర్షిని తీసుకొచ్చారు. ఏమయ్యా నువ్వు వెళ్ళి ఆ ఏర్పాటు ఏదో చూసిరా అని. ఆయనకి నేను పెడతానన్నాడు. ఈయన బ్రహ్మలోకంలోకి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ యొక్క గొప్పతనాన్ని పరీక్షించడం కోసమని చెప్పి వెడుతూనే, ఏం బ్రహ్మ ఏం చేస్తున్నావు అన్నట్ట. మా ప్రాచీనులు ఎవరో చెప్పేవారు, మంచి వేదార్థ పండితుడు ఒక ఆయన ఏదో ఉండేవారు. ఆయన ఏదో యాగం చేశారట. చేస్తే ఆ యాగం చేయించేటప్పుడు ఋతుక్కులు, యాగం అంటే రుద్రయాగం లాంటిది. ఆ యాగం అందరికీ కావలసిన వాళ్ళు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, మంత్రం బాగా వచ్చిన వాళ్ళని ఇలాంటివో కొన్ని అభిప్రాయాలు పెట్టుకుని ఆర్తిజ్యాలు ఇప్పించేశారు. ఒకడికో ఇద్దరికో ఇవ్వలేదు. వస్తాయి ఆర్తిజ్యాలు. తీరా ఇవ్వకపోయేటప్పటికి వాడు మొన్నాడు పెద్ద శాలువా వేసేసుకుని ఒక తెడ్డాకి పుస్తకం సంఖలో పెట్టుకుని, ఏమయ్యా శాస్త్రులు, ఇక్కడ వేదిక ఏ ప్రమాణంతో వేశావు, అక్కడ వేదిక అలా ఎందుకు వేశావు అని ప్రశ్నలు వేయడం ప్రారంభించాట. ఆయన నేను చేసిన పని ఒక్కటే పొరపాటు, నీకు ఆర్తిజ్యం ఇప్పించకపోవడం.
అందుకంటే వాడికి అక్షరం ముక్కలు రావు. ఇంతకు మించి నేను చేసిన పొరపాటు మాత్రం ఏం లేదు, కావాలంటే దక్షిణ చివరిని ఇప్పించేస్తానులే, అక్కడ కూర్చో శాలాకి బహిర్భాగంలో అన్నారట. ఏమిటి దాని తాత్పర్యం అనంటే, సమర్థుడైన వాడు ఏది చేసినా బాగుంటుంది, సమర్థుడు కాని దక్షిణిప్పిస్తాననేటప్పటికి ఈయన గారు వెళ్ళి ఆ సీటు ఆక్రమించేశాడు, మళ్ళీ ఎక్కడ ఇబ్బంది వచ్చేస్తుందని శాలకి బహిర్భాగంలో. అంచేత భృగు మహర్షి వాళ్ళు అంటే వాళ్ళకి సామర్థ్యం ఉంది, పరమేశ్వరుడితోటి దెబ్బలాడడానికైనా, ఆఖరికి కావాలంటే పరమేశ్వరుని తిట్టడానికైనా కొట్టడానికైనా వాళ్ళకున్నది. ఏదో రామదాస్ అన్నట్టు నీ అబ్బా సొమ్మని అనుభవిస్తున్నావా, మేము చేసిన చింతాకు పథకాలతో అలంకరింపబడిన సీతాదేవి పక్కన కూర్చుని అని మనం అనగలమా? అసలు ఆ భావన మనస్సులోకి రాగలదా? అంత చనువు మనస్సులో ఉంటే వస్తుంది, మనకి లేదు. ఏదో ఆ దేవుడు అక్కడ కూర్చోవాలి, మనం ఇక్కడ కూర్చోవాలి. వారు ఎవరో అన్నారట, తులసి మొక్క ఇంతే ఉంటూ ఉండాలి, ఎప్పుడూ అంత పెరిగిపోకూడదు అని. ఎందుకంటే మన రోజు నీళ్ళు వస్తే పరిచర్య చేయాలి కదా అని చెప్పి దాన్ని చీకట్లో పెట్టి అలాగే అట్టే పెట్టాలి అని. ఆ దృష్టి ఉంటే తులసి మొక్కను పూజిస్తున్నారు వీరు, తులసి దేవతను పూజ చేయాలి. అప్పుడు ఎలా ఉన్నా తులసే, దాన్ని పీడించేటువంటి లక్షణాలు అక్కర్లేదు. సరే, వెళ్ళేసేసి అక్కడికి ఏం బ్రహ్మ సృష్టి బాగా చేస్తున్నావా అని అడగడం ప్రారంభించాడన్నమాట వీడు. మామూలుగా వెళ్ళి నమస్కారం పెట్టాలి, భృగు ప్రజాపతిని కూడాను, ఆయనకి నమస్కారం చేయవలసిన పుత్రస్థానీయంలో ఉన్నాడు. అనేటప్పటికీ బ్రహ్మదేవునికి కొంచెం కోపం వచ్చింది. విచారణ చేసుకున్నాడు తనలో తని, కొడుకు మీదే కోపం వచ్చింది ఏమిటి అని అనుకున్నాడు. సరే, కోపాన్ని ఎలాగో మొత్తం మీద తగ్గించుకున్నాడు. ఇలా తయారయ్యావుట్రా అని కేకలేసి, సరే వెళ్ళిరా నాయనా అన్నాను. బయలుదేరి వచ్చేశాడు. కోపం వచ్చింది కదా అంతవరకు. ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళేసి సోదరుడు వచ్చాడు అని చెప్పేసి ఆ శివుడు ఈయన్ని ఆలింగనం చేసుకోవాలి అని అనుకున్నారు. బ్రహ్మ సృష్టిలో రుద్రుడు అన్నమాట ఈయన. ఆ తర్వాత అప్పుడే ఉన్నాడు వచ్చి అతను దూరంగా ఉండు, ఆ శవం శ్మశానంలో ఉండే భస్మం అంతా ఒంటి నిండా పుసుకుని ముట్టుకుంటావేమిటి అన్నాడు. అనేటప్పటికీ అది అవమానం జరిగేటప్పటికీ, ఏమిట్రా నన్ను ఇంత మాట అన్నావా అని చెప్పి ఇదిగో శూలం ఉంది జాగ్రత్త అన్నాడు శంకరుడు. అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి, శూలం ఎత్తితే ఊరుకోగలడా, కాళ్ళ మీద పడిపోయినాడు. వాళ్ళని ఇలాగో శాంతి కలిగేట్టుగా చేశాడు. ఆ తర్వాత ఇక్కడ శివుడికి కూడా కోపం వచ్చింది. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ విష్ణువు ఉన్నారు, లక్ష్మీదేవితో సహా ఉన్నారు. అక్కడ ఆవిడ ఒడిలో తలకాయ పెట్టుకుని పరున్నారట ఆయన. ఆ పడుకుంటే విష్ణువుని చూచాడు ఈయన. వెళ్ళేసేసి ఆయన లేచి ఇవేమీ చేయలేదు, కళ్ళు తెరవలేదు, అలాగే ఉన్నాడు. ఇంకా మాట్లాడడానికి కూడా అవకాశం లేదు కదా అని కాలుతో తాపు తన్నాడు. తన్నేటప్పటికీ వక్షస్థలం మీద తన్నాడట. వెంటనే ఆయన లేచి, అయ్యో పెద్ద మహర్షులు వచ్చారా, నమస్కారం దయచేయండి కూర్చోండి, హే బ్రహ్మన్ స్వాగతం నీకు, ఇక్కడ కూర్చో, ఆసనం ఇదిగో నీకు అని, ఇట్లా నా అపరాధాన్ని క్షమించు, నువ్వు వచ్చేప్పటికి లేవలేకపోయాను, నీ పాదాలు చాలా సుకుమారంగా ఉంటాయి. మరి నేనంటే యుద్ధాదులు చేసినప్పుడు వాడు గదాఘాతాలు వక్షస్థలం మీద ఉంటే ఎక్కడా చెక్కు చెదరకుండా ఉండాలి కదా, కఠినమైన వక్షస్థలం కలిగి ఉంటాను, నీ సుకుమారం లేని పాదాలు పాపం ఎలా ఇబ్బంది పడ్డాయో అని చెప్పి ఇట్లా కాళ్ళు రాస్తూ ఆ అడుగున ఆయనకు ఒక నేత్రం ఉండేది భృగు మహర్షికి, దాన్ని కాస్త అప్పుడు చూశాడు ఆయన చేసిన పని. ఈ విధంగా జరిగేటప్పటికీ ఈ పాదోదకం నన్ను పవిత్రం చేస్తుందయా అని అంటూ మొత్తం లక్ష్మీదేవికి ప్రేమపాత్రుణ్ణి అయ్యేటటువంటి వాడిని నేను అవ్వడానికి మీ పాదాలే మాకు శరణము అని అన్నారు. ఆ తర్వాత భగవంతుని యొక్క భగవంతుడివి నువ్వు సాక్షాత్ మహర్షివి, నీ పాదస్పర్శ చేత నా పాపాలన్నీ పోయాయ్యా అన్నారు. అని ఇలా పరమాత్మ చెబుతూ ఉండేటువంటి వారలై, ఇక్కడ నువ్వు తన్నావు కదా, తన్నిన ప్రదేశంలో శ్రీవత్సం అనే పేరుతో ఒక మత్స్య రూపంలో లక్ష్మీదేవి ఎప్పుడూ అక్కడ నివసిస్తూ ఉంటుంది, నీ పాదాఘాతం కలిగింది కనుక నాకు అన్నారు. చాలా మంచి మాటలు. ఆయన స్తోత్రం చేస్తే సంతృష్టి పడినటువంటి వాడే భక్త్యావేశవశం చేత ఉత్కంఠితుడైపోయి ఏమీ మాట్లాడలేకపోయినాడు ఈయన. సరే, ఆ తర్వాత ఇక్కడ కనుపడిచారనే మాట ఇక్కడ చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ విష్ణుమూర్తి యొక్క సాత్వికతను మాత్రమే చెప్పాలి కదా. సరే, అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మవాదుల దగ్గరికి వెళ్ళేసేసి తన అనుభూతులన్నీ చెప్పి అసలు కోపమే రాలేదయ్యా విష్ణుమూర్తికి అని చెప్పుకున్నాడు. అది గొప్ప ఆయన సాత్వికమూర్తి అని. అది విన్నటువంటి వారలై వాళ్ళందరూ కూడా సర్వదేవతలలోనూ శ్రేష్ఠుడైనటువంటి వాడు విష్ణువు అనే భావన చేశారు.
అటువంటి విష్ణువులో శాంతి అభయం రెండూ కూడా ఉన్నాయి ఆయన దగ్గర. ధర్మ జ్ఞాన వైరాగ్యాదులు, అంతఃకరణ మలాన్ని పోగొట్టేటటువంటి శక్తి, ఇవన్నీ సర్వైశ్వర్యములు ఆయన దగ్గరే ఉన్నాయి. శాంతులైనటువంటి సాధువులైన వాళ్లకు అతడే గతి అయినటువంటి వాడవుతున్నాడు. అంచేతది భగవంతుని యొక్క సత్వగుణంతో కూడుకున్న ప్రియమైన మూర్తి అన్నమాట. అది అక్కడ నిష్కాములైనటువంటి వాళ్ళు, శాంతులు, సాధువులు ఆ పరమాత్మను సేవిస్తూ ఉంటారు. అందుచేత దేవతలు, అసురులు, రాక్షసులు అని 3 రకాలుగా లోకంలో ఆకృతులు, అవి అన్నీ కూడా పరమాత్మ స్వరూపములే అయినప్పటికీ అందులో సత్వగుణాన్ని ఆశ్రయించాలి. రాజస తామస గుణాలతో కూడుకున్నటువంటి పనులను కానీ, ఆహారం కానీ అవి తీసుకోకూడదు అన్నారు. దాన్ని కూడా విదిలిపెట్టాలంటారు కదా. నిజమే. ఈ సత్వం ఏం చేస్తుందంటే తనను ఆశ్రయించినటువంటి వారిని తానేదో పరిధిలో ఉందనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ప్రయాణింప చేస్తుంది. ఏ గుణమైనా అంతే. రాజసం పరాకాష్ఠకు చెందవచ్చు, తామసం పరాకాష్ఠకు చెందవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి అయ్యేటప్పటికి ఇక్కడి నుంచి కొంచెం ఎదురుగా వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి నిర్గుణత్వాన్ని పొందుతాడు. ఈ తమస్సును జయించి రజస్సును జయిస్తేనే కానీ సత్వగుణం దగ్గరికి వెళ్ళలేడు. ఏదో ఒక గుణాన్ని ఆశ్రయించి కానీ వీడు ఉండడం అనేది కుదరదు. సత్వగుణాన్ని ఆశ్రయిస్తే చివరకు త్రిగుణాతీత స్థితిని పొందడానికి మార్గం ఏర్పడినట్లన్నమాట. కనుక సత్వగుణమే సర్వప్రధానమైనటువంటి మోక్ష పురుషార్థానికి హేతువు అని చెప్పి అనుకున్నారు. అక్కడ శిశుకుల వారు చెబుతున్నారు, ఆ మహర్షులందరూ కూడా హరిసేవ చేసిన వారలై ముక్తిని పొందారయ్యా అని. సూతుల వారు అంటున్నారు, శుకుడు చెప్పిన ఈ విష్ణుమూర్తి యొక్క యశస్సును సంసారి అయినటువంటి జనుడు కనుక విన్నట్లయితే వాడు కూడా ముక్తిని పొందేస్తాడు అని చెప్పారు. అంటే ఇది వినేస్తే మీరు ముక్తి వచ్చేస్తుందా అండి అని. ముక్తి వచ్చే మార్గస్థితిని కల్పింపచేస్తుంది అని అర్థం. ఆ తర్వాత సాక్షాద్వా పరంపరయావా హేతుత్వం చెబుతారు ప్రతిదానికి కూడాను. సాక్షాద్ధేతువులు కొన్ని ఉంటాయి, పరంపరాహేతువులు కొన్ని ఉంటుంటాయి. సరే, ఈ చెప్పబడినటువంటి దీనిలో ఆ చెప్పబడిన లక్షణములు కలిగిన శుద్ధ సాత్విక మూర్తి అయిన విష్ణువుని గురించి ఎవరు ఏం చెప్పామో ఆ విష్ణువే ఈ కృష్ణుడయ్యా అని చెప్పడం కోసమని మరి ఒక కథ చెబుతున్నారు. ఒకప్పుడు పరీక్ష మహారాజా ద్వారకానగరంలో ఒక బ్రాహ్మణ పత్ని ఉన్నది. ఆయనకి భర్త ఉన్నాడు. ఆ పిల్లవాడు వారికి సంతానం కలిగేది చాలాసార్లు కలిగింది. పుట్టగానే అంతర్ధానం అయిపోతూ ఉండేటువంటి వాడు. జాతమాత్ర అది నేలను ముట్టుకోగానే చచ్చిపోవడం అన్నమాట. ఆ తండ్రి గారికి పాపం చాలా ఆ మృతదేహాన్ని పట్టుకొచ్చి రాజద్వారంలో పెట్టి ఏడుస్తూ, మహారాజు బ్రహ్మద్వేషి, కోటత్వ ప్రవృత్తి లేదా విషయ సుఖములైందే ఇచ్చగలిగిన వాడు, అలాంటి వాడు ఉంటే బాలమరణాలు కలుగుతాయి అని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇక్కడ కృష్ణుడే కదా, ఉగ్రసేనుడు నామకే వాస్తే పీఠం మీద కూర్చున్నాడు తప్పిస్తే అసలు నడిపించేటువంటి వారు వీరే. అయితే ఆ సింహాసనం అధికారం వారికి ఇచ్చారు. కృష్ణుడు పరిపాలకుడుగా ఉన్నాడు ద్వారకానగరంలో. కాబట్టి అతడు దుర్మార్గుడు, కాబట్టే ఈ పిల్లవాడు చచ్చిపోయినాడయ్యా అని అక్కడ చూపించారు. ఇలాంటి అజితేంద్రియుడిని సేవిస్తూ ఉండే ప్రజలందరూ కూడా క్లేశాలే పొందుతూ ఉంటారు అని. పాపం మొట్టమొదటిసారి అలా చేశాడు. తన ద్వితీయం, తృతీయం, మూడోసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి అయింది. ఆ మూడోసారి అయినప్పుడు ఆ రాజద్వారంలోకి వెళ్ళినటువంటి వాడై బ్రహ్మద్విట్టు శటధి అని అంటూ ఏవో వెర్రి మాటలని మామూలుగా మాట్లాడడం ప్రారంభించాడనమాట. నా యందు ఏ దోషము లేదు, రాజదోషం చేతనే ఈ పుత్రమరణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, శిశుమరణం. కనుకనే రామరాజ్యంలో నపుత్రమరణం కించిత్ ద్రక్ష్యంతి పితరః ప్రేతకార్యాన్ని నకుర్వతే అని అక్కడ ప్రత్యేకించి వర్ణిస్తారు. పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళకి ప్రేతకార్యాలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడలేదు రామచంద్రుని యొక్క రాజ్యం. ఎవడో కుర్రవాడు చచ్చిపోతే దానికి ఆకాశవాణి చెప్పడం, ఈయన వెళ్ళడం, దానికి వికృతి చేయడం, మళ్ళీ వాడిని బతికించడం కూడా జరిగింది. చచ్చిపోయినటువంటి సుమంతుడిని కూడా అతడు శీర్షోత్పత్తి అయిన తర్వాత పూర్తిగా యువతలకు రావడానికి 8 రోజులో 7 రోజులో ఏదో సమయం ఉంది. ఆ సమయం పట్టిందిట. పడితే శీర్షోదయమే ఉత్పత్తి కాలము అని అనుకుని దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని ఈ కాలం పూర్తయిపోయిందని తీసుకుపోయినాడు ధర్మరాజు. సావుగొట్టేస్తాను జాగ్రత్తని, మళ్ళీ ఆ 7 రోజులు బతికింప చేస్తేనే కానీ ఆయుర్దాయం పూర్తయినట్టు కాదు, భూపతనం లెక్క భూలోకంలో అని మళ్లీ బతికింప చేశారు. అంటే ఆయుర్దాయ నాశం అనేటటువంటి దానికి ప్రధాన కారణం ఎవరయ్యా అంటే ప్రభువులు అని, పరిపాలకులు అని తేల్చారు ఎక్కడ చూపించినప్పటికీ కూడా.
సరే అదే మాట ఈయన అన్నాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి గోల పెట్టాడు. రాజదోషం చేతనే ఈ పుత్రులు ఇలా చచ్చిపోతున్నారు. అప్పుడే మూడోవాడు అక్కడ ఉన్నట్టు పాపం కృష్ణ ద్వీపంలోనే అర్జునుడు. అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే 3 సార్లే కాదు 9వ బాలకుడు మరణించినప్పుడు ఈ గాథ జరిగింది అన్నారు. 8 సంతానాలు విడిపోయినాయి, 9వ సంతానం కలగబోతోన్నది. అటువంటి సమయంలో ఏమిటయా ఎందుకు మీ ద్వారకానగరంలో ధానుష్కుడు ఎవడు లేడా మీ అబ్బాయిని రక్షించడానికి అని అడిగారు. అంటే క్షత్రియ నామధారులు చాలామంది ఉన్నారు, అభ్యంతరం ఏం లేదు. రాజులు జీవించి ఉండగా ధనస్త్రీ పుత్రాది విషయములలో ఇట్లాంటి దోషములు వచ్చి బ్రాహ్మణులు బాధపడుతూ ఉంటే రక్షించేటువంటి వారు కాకపోతే ఆ పరిపాలకుల్ని ఏమనాలయ్యా అంటే రాజవేషంతో నటులులాగా ఉదరంభరులై కూలికి నాటకం ఆడిన వాళ్ళు అనాలి. అందుచేత ఈ దుఃఖమేను చూడలేకపోతున్నాం అని చెప్పేసేసి సరేలే అయితే నేను ఇక్కడ ఉండి నీ భావి సంతతిని నేను రక్షిస్తానులే అని చెప్పాట ఆయన. అంటే రాబోయే 2 రోజులు వస్తున్నాయన్నమాట. ఆ వచ్చే ముందు జరిగిన చరిత్ర ఇది. సరే నేను గనక నీ పుత్రుడిని రక్షించలేకపోతే అగ్నిహోత్రంలో ప్రవేశించేస్తాను అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఏమయ్యా బలరాముడు, కృష్ణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ మహాత్ములు ఉన్నారు. వాళ్ళ మీద ద్వేషంతో నేను లేదు, పుత్రశోకాన్ని భరించలేక తిట్టాను తప్ప వాళ్ళు రక్షించలేని వాళ్ళని నువ్వు రక్షించగలవా అని అడిగాడు. పాపం ఆయనకి భక్తి ఉన్నది, లేకపోలేదు. బాలబుద్ధితో నువ్వు ఇలాంటి ప్రతిజ్ఞ చేస్తున్నావు, నీ మాట మీద నాకు నమ్మకం లేదు అని కూడా చెప్పేశాడు. నువ్వు రక్షించగలనని చెప్పినా అంటే అర్జునుడు ఏమన్నాడు, నేను సంకర్షణుని కాను, కృష్ణుని కాను, ప్రద్యుమ్నుని కాను, అనిరుద్ధుని కాను, గాంధీవర్ధనధారి అయినటువంటి పాండవ మధ్యముని అర్జునుని నేను ఏదో ఆ మాట మీద నమ్మకం లేమంటావేమిటయ్యా? సాక్షాత్ శివుని సంతోషపరిచాను. మరి రణంలో వస్తే మృత్యువును కూడా జయించినటువంటి ప్రజ్ఞను సాధించాను నేను. నీ సంతానాన్ని తీసుకొస్తాను మృత్యువుతో కూడా పోరాడి అని చెప్పాడు. సరే పోన్లే చూద్దాం, ఇంతవరకు జరగలేదు, ఇతడు చేస్తే మంచిదే కదా, సంతానం మనకి సిద్ధమవుతుంది అని అనుకున్నటువంటి వాడై సరే కొంతకాలం అయ్యేటప్పటికీ 10వ మాసం వచ్చింది. ఆమెకు సంతానం కలిగేటటువంటి లక్షణాలు ఎప్పుడు వచ్చాయి, మామూలు మాటల్లో చెప్పేస్తే తొందరగా అయిపోతుంది. ఆ అర్జునుడు వారి దగ్గరికి వెళ్ళాడు. వచ్చి పవిత్రమైన జలంతో ఆచమనాది ఇవన్నీ చేసి పరమేశ్వరుడికి నమస్కారం చేసి దివ్యాస్త్రములని చేతిలో పెట్టుకుని గాంధీవం చేతితో పుచ్చుకుని రక్షకగా కూర్చున్నాడు. కూర్చుంటూ ఏం చేశాడు, ఇంకా సంతానం కలుగుతుందనే ముందు వారి ఇంటికంతకీ ఒక శరపంజరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ శరపంజరంలోంచి గాలి కూడా యువతడికి రావడానికి వీల్లేదన్నంత బిగ్గా ఏర్పాటు చేశాడు. సరే ఆమెకు సంతానం కలిగింది. ఓసారి ఏడ్చాడు. ఆ ఏడ్చి ఈ మాట ఏమైందయ్యా అంటే శరీరంతో సహా మాయమైపోయినాడు అన్నారు. గాలి కూడా దూరదన్నాడు కదా ఆయన. గాలి కూడా దూరని దాంట్లోంచి శరీరం మొత్తం మాయమైపోయింది. అయినా మన చేతుల్లో ఏమీ లేదు అని వెంటనే కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ అర్జునుని నిందించాడు. నా మూర్ఖత్వం చూడు, మీరెవరూ రక్షించలేనటువంటి వాడిని ఈ నపుంసకుడు రక్షిస్తానంటే కామోసం నేననుకోవడం నా తప్పు, షండహ అని ఇలా అనుకుంటూ ఉండేటువంటి వాడై ఉండగా ఈ కృష్ణుడు అర్జునుడితోటి ఆగవయ్యా మనం ఏర్పాటు చేయాలి, అగ్ని ప్రవేశానికి సిద్ధమవ్వాలి కదా, మరి ఆ ప్రయత్నాలు ఏమొద్దు నేను చెప్తానులే అన్నాడు. అని ఓ దిక్కుకు బయలుదేరారు రథం మీద. ఆ మొట్టమొదటిగా బయలుదేరినటువంటిది పశ్చిమ దిక్కుగా బయలుదేరారు అన్నారు. పశ్చిమ దిక్కుగా బయలుదేరడంలో మరి ఎందుకు ఎడుతున్నాడు అంటే వస్తుంది దాని స్వభావం. ఇప్పుడు అర్జునుడు సారథి, కృష్ణ పరమాత్మ రథికుడు. దీనికి ప్రతిక్రియగానే వారి యుద్ధంలో సారథ్యాన్ని ఆయన చేశాడు. చేయించుకోకపోతే ఎలాగా? సారథి అంటే ఇబ్బంది ఏమిటో తెలుసిన, కాలుతో తన్నుతాడు రథికుడు. అదేమిటండి, మాట్లాడి అది చూచి బాణాలు వేసి ఈ వ్యవధిలో ఎడ్లను చూడండి, ఈ పక్కన తల్లితే ఆ పక్కకి పెడుతుంది, ఈ పక్కన తల్లితే ఈ పక్కకి తిరుగుతుంది కదా, అలా సారథిని ఆ కాలుతో తనుగుతాడు. తనివేటప్పటికీ వాడు రథాన్ని ఈ పక్కకి పోనిస్తూ ఉంటాడనమాట. వీడు ఎవరిని కొట్టదలుచుకున్నాడో ఇలాంటివన్నీ మోకాలతో పోడు వస్తాడు. వాటికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ప్రత్యేకంగా. ఇదిగో ఆ రకమైనటువంటి సారథ్యం బయలుదేరారు, బాగున్నది. ఆ తర్వాత అర్జున నీకు ఆ కుర్రవాణ్ణి నేను చూపిస్తానులే అన్నారు.
జరిగినది ఏమిటంటే ఆ సమయంలో ఎక్కడో చూశాను, కృష్ణ పరమాత్మ పశుబంధ యాగం చేస్తున్నారట. అన్వాధాన దివసమునందు జరిగింది ఇది, పూర్వపు రోజున. రేపు యాగం పూర్తయ్యాక బయలుదేరదాం లేని బయలుదేరారన్నమాట. రేపు వెళ్ళి పట్టుకొస్తారట మళ్ళీ పిల్లవాడిని, ఇప్పుడు మాయమైపోయిన వాడిని. సరే బయలుదేరారు. అర్జున నీకు ఆ పుత్రుడిని చూపిస్తానయ్యా నేను అని చెప్పి